హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పొద్దున్నే లేచి ఈ పూరీలని కుస్తీ పెట్టి ఈ రకంగా అయితే వేసాను. ఇది చూసారా, అరిసి టైప్లోకి మార్చేసాను. ఒకటే 2 3 4 పూరీలు వేసుకున్నాను. ఇదైతేనేమో శనగపిండి ఈ రకంగా బంగాళదుంప వేసి ఇందులో, ఇదిగో బంగాళదుంప అనమాట. ఇది శనగపిండిని ఇలాగా మామూలుగా కర్రీ టైప్లో చేశాను. ఒకసారి ట్రైల్ వేద్దాం ఇది ఎలా ఉందో. ఆహా! ఆహా! కాలిపోతుంది. ఆహా! 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 దుంప కాలిపోయింది ఫ్రెండ్స్, చాలా ఏడుగా ఉంది. నూరంతా కాలిపోయింది. రుచి అయితే చాలా అమోఘంగా ఉంది ఇది. ఈ పూరీలు అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అర్థం కావట్లేదు. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. చాలా బాగుంది, మెత్తగా కూడా ఉందన్నమాట. ఇది పూరి ఇలా అంటే వచ్చేస్తుంది వచ్చినాయి. తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే శనగపిండిలో బంగాళదుంప వేసి తాలింపులు వేసి ఇలా చేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే ఇంకా వేడిగా కాలిపోతుందా కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.